హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పల్లవి. మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరూ బాగున్నారు కదా? ఎస్పెషల్లీ ఉమెన్ బాగున్నారు కదా? ఆడవాళ్ళమండి, మనం బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది, దేశం బాగుంటుంది అని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటారు? సో ఉమెన్స్ డే సందర్భంగా మీకు చిన్న మేకప్, సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలి, ఒక 1 2 3 ప్రోడక్ట్తో సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలి అనేది చిన్న వీడియో చేస్తున్నాను. ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాను కాబట్టి వీడియో చేస్తున్నాను కాబట్టి చిన్న మేకప్ టచ్ ఉండాలి కాబట్టి సింపుల్గా వీడియో చేస్తున్నాను. చిన్న స్మాల్ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే షాపింగ్కి వెళ్తున్నాను. మా వాళ్ళ ఇంట్లో కొన్ని వస్తువులు కావాలంట, సరే అని వెళ్ళమంటే సరే వెళ్తున్నా. సరే రికార్డ్ చేద్దామని చెప్తున్నారు, ఏమేమి కొనుక్కొస్తాను ఏంటి సంగతి అవంతా చూపించు అనేసి వీడియో చేయమంటే సరే చేస్తా. సరే చేయాలంటే కెమెరాలో కనిపించాలంటే కొంచెం మేకప్ టచ్ ఇవ్వాలి కదా. నువ్వు ఎలా మేకప్ చేసుకుంటావు, ఏం మేకప్ చేసుకుంటావో చూపించమని చెప్తున్నారు. కానీ నేను షూట్లోనే సరిగా అంటే మూవీస్ చేసిన సీరియల్స్ చేసిన చాలా తక్కువ మేకప్ వేస్తాను అనమాట. లిప్స్టిక్ మాత్రం పూసేస్తాను, కానీ బేసిక్ మేకప్ అంతా చాలా కొంచెమే ఉంటుంది, లైట్ మేకప్ ఉంటుంది. లిప్స్టిక్ మాత్రం హెవీగా వేస్తాను. చాలామంది అంటుంటారు నువ్వు మేకప్ లేకుండానే బాగుంటావు అంటారు, కానీ మేకప్ కంపల్సరీ. కెమెరాస్లో అంటే బిగ్ స్క్రీన్లో కానీ టీవీలో కానీ మనం కనిపించాలి ఆ లైటింగ్కి. ఆర్టిస్టులు ఎండకి వానకి కొంచెం అంటే మేకప్ ఫేడ్ అవుట్ అవ్వకుండా, ఫేస్లు కొంచెం డల్గా కనిపించకుండా హెవీ మేకప్ వేస్తారనమాట. సో అందుకని కంపల్సరీ కాబట్టి కొంచెం అక్కడ మేకప్ వేసాను, బయట అసలు మేకప్ వేయాను. మేకప్ యూస్ చేసి కూడా చాలా రోజులు అయింది. ఎప్పుడైనా చేయాలి అంటే నేను సింపుల్గా ఒక ఫౌండేషన్ వేస్తాను, తర్వాత లైనర్ వేస్తాను, తర్వాత లిప్స్టిక్ వేస్తాను, లిప్ బామ్ వేస్తాను, సన్ స్క్రీన్ లోషన్ మాత్రం వేస్తాను. అది చాలా బ్రాండ్సే యూజ్ చేస్తాను. ఇక్కడ నాకు సింపుల్గా ఉంది ఈరోజు, ఇదే యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఈజీగా దొరుకుతుంది కూడా. ఓకే, నా సింపుల్ మేకప్ ఎలా ఉంటుంది, ఏం యూజ్ చేస్తాను అదంతా మీకు చూపిస్తాను, సరేనా? ఫస్ట్ కొంచెం ఇది వితౌట్ మేకప్ అనమాట. ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను, బయట షాపింగ్ అనగా రెడీ అయిపోయాను స్పీడ్గా హ్యాపీగా. నాకు కొంచెం బోర్ కొట్టిన, బాధ అనిపించిన, తర్వాత దీని మీద ఏదైనా బెంగ వచ్చినా, ఎవరు లేకపోయినా మా వాళ్ళ ఎక్కడికైనా వెళ్ళినా బెంగ వచ్చేస్తుంది నాకు. షాపింగ్ వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిపోయి నాకు కావాల్సినవన్నీ కొనుక్కొని తినడం, సినిమా చూడడం, కొనుక్కోవడం. బడ్జెట్లోనే వెళ్ళండి, చెప్పలేము ఆ టైము ఆ మూడ్ని బట్టి చేస్తుంటాను. సో మేకప్ ఎలా అంటే కొంచెం సన్ స్క్రీన్ లోషన్ తీసుకోవాలి, ఓకే, అది అప్లై చేయాలి. ఇప్పుడు ఎండలు చాలా సమ్మర్ కాబట్టి చాలా ఎండలు ఉన్నాయి. సన్ స్క్రీన్ లోషన్ మస్ట్ అనమాట. కొంచెం ఇలా బాగా డాట్ల కింద పెట్టుకొని బాగా అప్లై చేసుకుని స్కిన్కి ఓకే, ఫేస్ అంతా అప్లై చేసాం కదా సన్ స్క్రీన్ లోషన్. ఇప్పుడు నెక్కి కూడా ఎవరైనా వీడియోస్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో చూసి లైక్ చేయడం తప్ప నీకు చేయట్లేదు, స్టార్ట్ చేయట్లేదు, చెయ్యను అని చెప్పి పట్టుపట్టి చేపిస్తున్నారు, ట్రై చేస్తున్నాను. ఓకే, ఇట్లా నెక్కి కూడా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. ఓకే, నాదంతా షూటింగ్ మేకప్ బాక్స్ అంతా వేరే చోట ఉన్నాయి, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే సింపుల్ మేకప్ మాత్రమే చూపిస్తాను, ఎట్లా చేసుకోవాలి ఏంటి సంగతి అనేది. సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసిన తర్వాత ఫౌండేషన్ అనమాట. చాలా షాప్స్లో అవైలబుల్ ఉంటాయి సింపుల్ ఫౌండేషన్ ఇది. నేనైతే జూడియోలో కొన్నాను, చూడండి, ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ ఎప్పుడైనా లైట్గా చేస్తాను అనమాట. ఓకే, ఇట్లా
ఇట్లా అప్లై చేసుకోవాలి. హ్యాండ్తో అప్లై చేసుకోవాలి, స్పాంజ్తో. మనం ఇప్పుడంతా కాదు, సింపుల్గా చేస్తున్నాను కాబట్టి మేకప్ బాక్స్ అంతా వేరే చోటు ఉంది. సన్స్క్రీన్ ఫౌండేషన్ ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత కొంచెంగా ఇట్లా మొత్తం స్కిన్ మీద ఇలా రబ్ చేస్తూ చేయాలన్నమాట. అప్పుడే స్కిన్కి బాగా కలుస్తుంది. ఓకే ఓకే, ఇట్లా మంచిగా స్కిన్లో కలిసేలాగా ఎండకి భయపడి నేను కొంచెం ఈ మేకప్ అన్న వేసుకుంటున్నాను, లేకపోతే స్కిన్ ట్యాన్ అయిపోతుంది ఈజీగా. ఊరికి బయటకు వెళ్తుంది. సో బయటకు కూడా వెళ్ళేది చాలా తక్కువలేండి. ఎప్పుడైనా షాపింగ్ అంటే తప్ప నేను ఊరికి బయటకు వెళ్ళాను. వెరీ లేజీ. కొంచెం ఇంట్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేదే, సొంత మనుషులతోనే. బయట ఫ్రెండ్స్ తక్కువ, అందరికీ తెలిసిన విషయమే. సో అట్లా ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మామూలుగా అయితే మేకప్లో ఐ షాడో వేస్తారు, తర్వాత మస్కరా వేస్తారు, హైబ్రో పెన్సిల్, తర్వాత హైబ్రోస్కి పెన్సిల్ వేస్తారు, నీట్గా షేప్ ఇస్తారు. మనకు ఆల్రెడీ షేప్లోనే ఉన్నాయి కాబట్టి అవసరం లేదు. నేనైతే మస్కరా ఇది వేస్తాను మస్ట్ అనమాట. ఇది కూడా నేను మొన్ననే జూడియోలోనే తీసుకున్నాను. జూడియో ఈజీ ప్రోడక్ట్, మనకి తక్కువలో కూడా దొరికేస్తుంది. మనమంతా తర్వాత నేను చేసే పని ఏంటి తెలుసా, కాజల్ కూడా పెట్టాను బేసిక్లీ. ఒక్కోసారి ఎప్పుడైనా రేర్గా లిప్స్టిక్ వేసిస్తాను అనమాట. లిప్స్టిక్ వేసే ముందు ఎప్పుడైనా లిప్ బామ్ వేసుకోవడం మంచిది. గ్లాసీగా ఉంటాయి, కొంచెం బాగుంటాయి అన్నమాట. డైరెక్ట్గా వేసేయకుండా డ్రై అంటా లిప్స్ అట్లా ఉండకుండా నీట్గా. ఓకే, లిప్ గ్లాస్ లిప్ బామ్ అనమాట. ఇది సింపుల్ స్ట్రాబెర్రీ, నివ్యా వాళ్ళది, బాగుంటుంది. ఓకే, సమ్టైమ్స్ లిప్ బామ్ వేసుకున్న తర్వాత ఫైనల్ టచ్ అనమాట లిప్స్టిక్. ఓన్లీ 3 ప్రొడక్ట్స్ యూజ్ చేశాను నేను వీటిలో కూడా. కొంచెం షేప్ ఇవ్వాలి, మనమే షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. పెన్సిల్స్ అదంతా బిగ్ స్క్రీన్లో చేస్తాం అనమాట. ఆ మేకప్ వేరే. అసలైన మేకప్ అంటే ఏంటి, మూవీస్కి ఎలా చేసుకుంటారు, టీవీ సీరియల్స్కి, టీవీస్కి, ఆ స్క్రీన్కి, ఈ స్క్రీన్, బిగ్ స్క్రీన్కి, స్మాల్ స్క్రీన్కి ఎలా మేకప్ చేసుకుంటారు అనేది నేను మళ్ళీ వేరే మేకప్ ట్యూటోరియల్ చేసి చూపిస్తాను. ఓకే, ప్రస్తుతం సింపుల్ మేకప్ అనమాట. ఇప్పుడు అర్జెంట్ వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి కాబట్టి సింపుల్గా చేస్తున్నాను. సో ఇట్లా మేకప్ అయిపోయిందా, ఇంతేనా? ఇంకే చిన్న బ్లషింగ్, ఐ షాడో కావాలంటే ఇదే లిప్స్టిక్తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి. ఓకే, చాలా లైట్గా అప్లై చేస్తాను. దీన్నే ఓ మేకప్ అంటారు మా వాళ్ళు. అయిపోయిందా? ఓకే, చిన్న స్టిక్లో పెట్టేసాం. చూసారా, దిస్ ఈజ్ మై మేకప్. ఎలా ఉంది? సింపుల్ మేకప్ అనమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా లైట్ మేకప్లోనే బాగుంటారండి. సింపుల్ మేకప్ చేసుకోవాలి హ్యాపీగా. హెవీ మేకప్ చేసుకుంటే హెవీగా కూడా దాన్ని రిమూవ్ చేయకపోతే రింకిల్స్ వచ్చేస్తాయి, స్కిన్ మీద పింపుల్స్ వచ్చేస్తాయి. మేకప్ హెవీగా వేసుకోవడమే కాదు, దాన్ని చక్కగా రిమూవ్ కూడా చేయాలి. అంత టైం లేని వాళ్ళు సింపుల్గా ఇలా మేకప్ చేసేసుకోండి.
దీనికి ఏముంది, క్లీన్ చేసేస్తే అయిపోతుంది సోప్తో. ఓకే, ఈ మేకప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, మరి షాపింగ్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి షాపింగ్లో ఇక్కడ వెళ్తున్నాను, ఏమేమి కొంటున్నాను అవన్నీ మీకు చూపిస్తాను, సరేనా?